అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎంతో లోతైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. శ్రీమద్ దేవీ భాగవతంలోని 47వ కథ. సాక్షాత్తు ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై తన అవతారాన్ని ఎలా చాలించారు అనే అద్భుత ఘట్టాన్ని ఈ విశ్లేషణలో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనందరికీ వచ్చే ఒక సహజమైన సందేహం. ఒక సామాన్య వేటగాడి బాణం అంతటి సర్వశక్తిమంతుడైన దేవుని అవతార ముగింపుకు ఎలా కారణమైంది? అసలిది ఎలా సాధ్యం? మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ అవతారమైనా భూమిని విడిచిపెట్టడమనేది ఎప్పుడూ ఒక యాదృచ్ఛికం కాదు, ఒక సడన్ యాక్సిడెంట్, అంతకన్నా కాదు. అది ముందుగానే దైవికంగా నిర్ణయించబడిన ఒక అద్భుతమైన ఘట్టం. అదేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఈ అవతార ముగింపు వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో మనం తెలుసుకుందాం. చూడండి, ఏ అవతారమైనా భూమిపై తన కార్యాన్ని నెరవేర్చిన తరువాత తిరిగి వెళ్లాల్సిన సమయం సహజంగానే వచ్చేస్తుంది కదా. ద్వారకలో జరిగిన వరుస విషాదాలే దీనికి నాంది పలికాయి. మొదట యాదవ వంశం నాశనం కావడం, ఆ తరువాత ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ద్వారక ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోవడం, దానికి తోడు బలరాముడు యోగమార్గంలో దేహత్యాగం చేయడం, ఇవన్నీ గమనిస్తే భూమిపై తన పని పూర్తయిందని శ్రీకృష్ణుడికి స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ఈ పరిణామాల వెంటనే ఆయన ఎవరినీ వెంట తీసుకెళ్లకుండా పూర్తిగా ఒంటరిగా అడలికి పయనమయ్యారు. ఇక ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఘట్టం యాదవ వంశ వినాశనం. ఒక్కసారి ఆలోచించండి. తన కళ్ల ముందే తన సొంత వంశమంతా నాశనం కావడం చూసిన తరువాత కూడా ఆయన చూపించిన ప్రశాంతత ఎంతో అద్భుతం. భూమిపై తన బాధ్యత ముగిసిందని ఆయనకి అర్థమైపోయింది. అడలికి వెళ్లిన తర్వాత ఒక చెట్టు కింద విశ్రమిస్తూ కాలం యొక్క తిరుగులేని శక్తిని ఆయన ఎలాంటి భయం లేకుండా పూర్తిగా ఎంతో ప్రశాంతంగా యాక్సెప్ట్ చేశారు. ఏ అవతారమైనా సరే కాలానికి అతీతం కాదనే ఒక గొప్ప లైఫ్ లెసన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అదే బాణం, కర్మఫలం. ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది. అదే అడవిలో జర అనే ఒక వేటగాడు తిరుగుతుంటాడు. అతను వేటాడుతూ దూరంగా ఒక చెట్టు కింద విశ్రమిస్తున్న కృష్ణుని ఎర్రటి పాదాన్ని చూసి ఒక జింక అని పొరపడతాడు. అంతే, ఏమాత్రం ఆలోచించకుండా మరుక్షణమే తన ప్రాణాంతకమైన బాణాన్ని సంధించాడు. ఆ బాణం నేరుగా దూసుకువెళ్లి కృష్ణుని పాదానికి బలంగా తాకింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం అస్సలు కాదు. ఇది కర్మ యొక్క తిరుగులేని వలయం. అంటే కర్మ ఎలా తిరిగొస్తుందో చూడండి. పూర్వజన్మలో శ్రీరాముడు చెట్టుచాటున దాగియుండి వాలిని సంహరించాడు కదా. ఇప్పుడు విచిత్రమేమిటంటే, ఆ వాలియే ఈ జన్మలో జర అనే వేటగాడిగా పుట్టి విశ్రమిస్తున్న కృష్ణుని పాదానికి బాణం వేశాడు. చూశారా? గతం ఎప్పుడూ వృధాపోదు. అది కాలక్రమంలో ఖచ్చితంగా తన ఫలితాన్ని ఇస్తుంది. సాక్షాత్తు దైవమైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ఇది చాలా అద్భుతంగా స్పష్టంగా చెబుతోంది. తర్వాత జరిగినదే కృష్ణుని అనంతమైన కరుణ మరియు ఆయన నిర్వాణం. బాణం తగిలిన తర్వాత పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చి చూసిన ఆ వేటగాడు జరా తాను చేసిన పని తెలుసుకుని భయంతో వణికిపోయాడు. అయ్యో దేవుడా, ఎంత ఘోరపాపం చేశానంటూ గట్టిగా ఏడ్చాడు. కాని ఇక్కడ దైవం యొక్క అనంతమైన కరుణ ఎలా ఉంటుందో మనకర్థమవుతుంది. భయంతో వణికిపోతున్న ఆ వేటగాడిపై ఆయన ఏమాత్రం కోపపడలేదు తెలుసా. ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో, నువ్వు ఏ తప్పూ చేయలేదు, ఇది కాలం నిర్ణయించినది అని అభయమిచ్చారు. తప్పు చేసినవారిని కూడా ఎంతలా క్షమించవచ్చో చెప్పే అద్భుతమైన దైవత్వమిది. ఇక ఆ తర్వాత భౌతిక అవతారానికి ఎంతో అద్భుతమైన ముగింపు పలికారు కృష్ణుడు. దేహాన్ని విడిచిపెట్టే ముందు ఆయన తన నిజమైన అత్యంత ఉజ్వలమైన దివ్యరూపాన్ని ప్రదర్శించారు. ఆ మహాఘట్టాన్ని చూసి స్వర్గం నుండి దేవతలందరూ పూలవాన కురిపించి ఆయనను స్తుతించారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తిరిగి తన పరమధామానికి అత్యంత వైభవంగా పయనమయ్యారు. ఈ ఘట్టంతోనే మరో మహాపరిణామం జరిగింది. అదే కలియుగ ప్రారంభం. అవును, ఇది కేవలం ఒక అవతార ముగింపు మాత్రమే కాదు. భూమిపై అలాగే మొత్తం విశ్వంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది. భూమిపై ఒక గొప్ప యుగం ముగిసిపోయి చీకటితో నిండిన కలియుగం అధికారికంగా ఇక్కడే ప్రారంభమైంది. దీని ఇంపాక్ట్ ఇలా ఉందంటే,
కృష్ణుడు లేడన్న వార్త వినగానే అప్పటిదాకా అజేయుడైన మహావీరుడు అర్జునుడు తీవ్రంగా కుంగిపోవడమే కాకుండా తన దివ్యశక్తుల అన్నింటినీ ఒక్కసారిగా కోల్పోయాడు. ఇక అప్పటివరకు ఎంతో వైభవంగా వెలుగొందిన ఆ అద్భుతమైన ద్వారకానగరం చూస్తుండగానే పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అంతా ఒక్క క్షణంలో మారిపోయింది. మరి ఈ సంఘటనలన్నీ మనకు చెబుతున్న జీవిత శాశ్వత సత్యాలు ఏమిటి? ఈ కథ ద్వారా కాలం లేదా సమయమంటే ఏమిటో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాలమనేది నిరంతరం మార్పును తీసుకువచ్చే ఒక అత్యున్నతమైన శక్తి. ఒక నిజమైన జ్ఞాని ఎప్పుడూ కాలాన్ని ఎదిరించడు. దాని ప్రవాహాన్ని ఎంతో ప్రశాంతంగా, ఏమాత్రం భయం లేకుండా స్వీకరిస్తాడు. కృష్ణుడు తన ముగింపును స్వీకరించిన విధానమే మనకు ఈ గొప్ప పాఠాన్ని నేర్పుతుంది కదా. ఈ చారిత్రక సంఘటనల నుండి మనం నేర్చుకోవాల్సిన లోతైన పాఠాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ భౌతిక సంపద, అజేయమైన శక్తి, ఆ అధికారాలు ఇవేవీ ఎప్పటికీ శాశ్వతం కావు అని మనకర్థమవుతుంది. అలాగే మనం చేసిన కర్మల ఫలితాన్ని అది ఎంతటి వారైనా సరే తప్పక అనుభవించాల్సిందే. అదే సమయంలో దేవుని కరుణ అనేది అనంతమైనది. అన్నింటికీ మించి మనం గుర్తుంచుకోవాల్సిందొకటే, ఈ భౌతిక శరీరం నశిస్తుంది కాని మనం చేసే మంచి పనులు, ఆచరించే ధర్మం, మనం సంపాదించిన జ్ఞానం ఇవి మాత్రమే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ కొత్త యుగం అంటే కలియుగం ప్రారంభంతో ప్రపంచం మరింత సంక్లిష్టంగా మారుతుంది అని అంటారు. అందుకే కృష్ణుడు భౌతికంగా మనముందు లేకపోయినా ఆయన మనకోసం వెనుక విడిచిపెట్టిన భగవద్గీతలాంటి శాశ్వతమైన జ్ఞానం, ధర్మం ఈ కలియుగంలో మొత్తం మానవాళికి ఒక అత్యంత అవసరమైన మార్గదర్శిగా నిలుస్తాయి. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనకు ఆ గైడెన్స్ ఎంతో అవసరం. ఇక చివరగా మీకోసం ఒక లోతైన ఆలోచనను వదిలేసి ఈ విశ్లేషణను ముగిస్తాను. భౌతిక శరీరం నశించిన తర్వాత ఈ సృష్టిలో నిజంగా మిగిలేది ఏమిటి? ఖచ్చితంగా దైవిక జ్ఞానం మరియు ధర్మం మాత్రమే. ఈ విశ్లేషణ ద్వారా ఆ శాశ్వత సత్యం మీకు మరింత స్పష్టమైందని ఆశిస్తున్నాను. సరే, ఈ గొప్ప మహాభారత ఘట్టం తర్వాత పాండవులు తమ చివరి యాత్ర అయిన మహాప్రస్థానాన్ని ఎలా మొదలుపెట్టారు? ఆ మోక్షమార్గం ఎలా సాగింది? ఈ ఆసక్తికరమైన విషయాలను మనం తదుపరి విశ్లేషణలో తప్పకుండా కలుసుకుని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.